యెహోవాను బట్టి సంతోషించుము. ప్రియమైన సహోదర సహోదరీలకు క్రీస్తు యేసు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రోజు మనం ఆనందకరమైన తలంపుల గురించి ధ్యానించుకుందాం. మన బైబిలు గ్రంథంలో కీర్తనలు 37వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక అద్భుతమైన మాటుంది. యెహోవాను బట్టి సంతోషించుము. ఈ మాట మనం ఎంతగానో గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన జీవితంలో నిజమైన ఆనందం ఎక్కడ నుండి వస్తుందో ఇది మనకు తెలియజేస్తుంది. లోకములో మనం ఆనందాన్ని వెతుక్కుంటాం. డబ్బులో, హోదాలో, పేరు ప్రఖ్యాతులలో లేక ఇతర భౌతిక విషయాలలో మనం సంతోషాన్ని పొందుతామని అనుకుంటాం. కాని ఈ లోక ఆనందాలు శాశ్వతం కావు. అవి త్వరగా మాయమైపోతాయి. బైబిల్ గ్రంథం మాత్రం మన నిజమైన ఆనందం యెహోవాలో ఉందని స్పష్టంగా చెబుతోంది. దేవునిలో సంతోషించటమంటే ఏమిటి? ఆయనతో సమయం గడపడం. మనలో కొందరు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారు, దేవుని వాక్యం చదువుతారు. మరికొందరు రాత్రిపూట లేక వేరే సమయాల్లో దేవునితో గడుపుతారు. సమయం ఏమైనప్పటికీ మన హృదయం దేవునివైపు ఉండాలి. ఆయనతో మనం గడిపే సమయమే మనకు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. అయితే దేవుడు మనల్ని బలవంతం చేయడు. ఉదయాన్నే లేవాలి, రాత్రి మేల్కొని ఉండకూడదు అని ఏ నియమాన్ని పెట్టలేదు. ఆయన మనల్ని ఒక స్నేహితునిలా, ఒక తండ్రిలా మనల్ని ఆకర్షిస్తాడు. నా బిడ్డ నా దగ్గరకు రావాలి, నాతో సమయం గడపాలి అని ఆయన మనస్సులో కోరుకుంటాడు. మనం దేవునితో మనస్పూర్వకంగా మన సమయాన్ని ఆయనకు అంకితం చేసినప్పుడు ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఈ రోజు నుండి మీరు మీ రోజును దేవునితో ప్రారంభించండి. ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, లేక రాత్రి కావచ్చు, ఆయనతో ప్రార్థనలో గడపడానికి ఒక సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయం మీ జీవితంలో ఒక ఆనందకరమైన, ఆశీర్వదించబడిన సమయంగా మారుతుంది. మన ప్రార్థనలో దేవునితో మాట్లాడుకుందాం. మనం ఆయనను స్తుతిద్దాం. మనం మన కష్టాలను, బాధలను ఆయనకు తెలియచేద్దాం. మన మనస్సులో ఉన్న కోరికలను ఆయనతో పంచుకుందాం. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థనలను వినే దేవుడు. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా మనం యెహోవాలో సంతోషించినప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఈ అద్భుతమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్.